పరిపాలన చేతకాని సీఎం జగన్మోహన్ రెడ్డి తన మొండి వైఖరితో సమగ్ర శిక్ష ఉద్యోగులను ఆవేదనకు గురి చేస్తున్నారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చెంటి మండిపడ్డారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బడేటి చెంటి మాట్లాడుతూ గత 13 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ సైకో ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని ధ్వజమెత్తారు. సమస్యలను పరిష్కరిస్తామని చర్చలకు ఆహ్వానించి యూనియన్ నేతలను చులకన భావంతో చూస్తూ వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయటం ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు. ఎమ్మెల్యేల సీట్ల మార్పిడిపై ఉన్న శ్రద్ధ ఆందోళన చేస్తున్న ఉద్యోగులపై లేకపోవడం వైసీపీ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమంపై ఉన్న శ్రద్ధ ఏమిటో తేట తెల్లడం చేస్తుందని ఆయన తెలిపారు. సలహాదారులు పెట్టుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి చదువుకోకపోవడం వల్ల వారి సలహాలను పాటించలేని పరిస్థితుల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. నమస్కారం. మరి గత 13 రోజులుగా సమగ్ర శిక్ష అభయాసు ఎడ్యుకేషన్ కి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా సమ్మె చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా వీళ్ళ న్యాయమైన కోరికలు, ఎందుకంటే విద్యాశాఖలో వీళ్ళ విలీనం చేయాలని చెప్పి, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి, అలాగే పక్క రాష్ట్రాల్లో ఏదైతే జరుగుతుందో దాన్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి వీళ్ళు న్యాయమైన కోరికల కోసం గత 13 రోజులుగా ఇచ్చేస్తున్నారు. వీళ్ళ కోరికలు తీర్చడానికి ఉత్తినే ఏంటంటే మొక్కుబడిగా చర్చలకు అనేది పిలిచి వీళ్ళని అవలేహనంగా మాట్లాడి వీళ్ళ నాయకుల్ని ఏదో ఇది అవుతుందా ఇది జరిగేదా అని చెప్పి వీళ్ళని అవలేహనంగా మాట్లాడి అంటే వీళ్ళ మనోభావాలు కూడా దెబ్బతినేటట్టుగా. ఎందుకంటే ఈ జోకర్ ప్రభుత్వం అయిపోయింది. ఎందుకంటే వీళ్ళకి అవగాహన లేదు. ఎవరైనా చదువుకున్న వాళ్ళు చెప్తే వినేది లేదు. ముఖ్యమంత్రి చదువుకోలేదు, వీళ్ళకి రాదు ఏది కూడా. ఏదైతే పిల్లలకి విద్యాబోధన చేస్తున్నారో, సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తున్నారో, వీళ్ళకి చేయాల్సిన పనులు చేయకోకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ రోడ్లెక్కి చేస్తున్నారు ఇన్నాళ్ళు మట్టి. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి చేసే ఫ్యాక్షన్ రాజకీయానికి భయపడి లోపడున్నారు. ఎందుకంటే ఇతను గద్దె దింపాలంటే ప్రజలందరికీ కూడా ఇతను ఏం చేస్తున్నాడు అది తెలియాలి. మేము ఇన్నాటి మట్టి కూడా ఎన్ని అవస్థలు పడుతున్నాం, ఎన్ని అవస్థలు చేసినప్పటికీ కూడా ఏ విధంగా మేము అణిచివేత ధోరణితో ఉన్నామని చెప్పి వీళ్ళందరూ తెలియపరచాలనే ఉద్దేశంతో దీన్ని కూర్చున్నారు. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అధికారంలోకి ఏదైతే వీళ్ళు న్యాయమైన కోరికలు తీసుకుంటున్నారో ఆ కోరికలు తీర్చడానికి మేము సుముఖంగా ఉన్నాం. ఈ డిమాండ్స్ కూడా వీళ్ళు ఏదైతే మాకు ఇచ్చారో ఇవన్నీ కూడా మా నాయకుడి దృష్టికి తీసుకెళ్తాం తప్పనిసరిగా. ఎందుకనంటే ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించే ప్రభుత్వం ఉండాలి. తప్పనిసరిగా అటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. వీళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. ఎందుకంటే ఒక మూర్ఖుడికి రాజ్యాధికారం అప్పచెపితే ఏం జరుగుద్ది, రాష్ట్రం ఏ విధంగా అవుద్ది అనేది అందరూ కూడా తెలుసుకున్నారు. తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి గద్దె దింపాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.